పైరసీ వెబ్సైట్ ఐబొమ్మ వెనుక జరిగే చీకటి బాగోతాలపై పోలీసులు సంచలన వివరాలు విడుదల చేశారు. ఐబొమ్మ ద్వారా ఇమ్మడి రవి ఎలాంటి నేరాలు చేశాడనే అంశంపై హైదరాబాద్ కమిషనర్ విసి సజ్జనార్ ప్రెస్ మీట్ లో వివరించారు. ఇతను 2 రకాల నేరాలు చేశాడని తెలిపారు. సినిమాలు పైరసీ చేయడం ద్వారా ఇండస్ట్రీకి వేల కోట్ల నష్టం చేశాడు. ఈ వెబ్సైట్ చూసిన ప్రేక్షకుల ఫోన్ల నుంచి డేటా మొత్తం దొంగిలించి డార్క్ వెబ్ లో అమ్మడానికి పెట్టాడట. ఇమ్మడి రవి నుంచి స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్క్లు, క్లౌడ్ సర్వర్లలోని డేటాను విశ్లేషించగా ఐబొమ్మలో సినిమాలు చూసిన 50 లక్షల మంది వివరాలు దొరికాయి. ఇలాంటి వాళ్ల దగ్గర ఇంతమంది డేటా ఉండటం అత్యంత ప్రమాదకరమని, ఈ డేటాతో సైబర్ నేరాలు జరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు పోలీస్ కమిషనర్. ఇక ఐబొమ్మ వెబ్సైట్ లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ ద్వారా చాలా మందిని ఆన్లైన్ జూదానికి బానిసలుగా మార్చారని చెప్పారు పోలీసులు. బెట్టింగ్ వల్ల ఎంతో మంది డబ్బుతో పాటు ప్రాణాలు పోగొట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇమ్మడి రవి పేరు మీద 35 బ్యాంక్ ఖాతాలు ఉన్నట్లు గుర్తించారు. ఇతను పైరసీ ద్వారా 20 కోట్ల రూపాయలు సంపాదించాడని, బెట్టింగ్ యాప్లు, డేటా విక్రయం ద్వారా ఇంకెంత ఆదాయం సమకూర్చుకున్నాడో తెలియాలంటే మరింత లోతుగా విచారణ చేయాలన్నారు కమిషనర్ సజ్జనార్. పైరసీతో సినీ పరిశ్రమను దెబ్బతీస్తున్న ఐబొమ్మ వెబ్సైట్ ను క్లోజ్ చేసినందుకు ఇండస్ట్రీ పెద్దలు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, దిల్ రాజుతో కలిసి హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ ఈ కేసుకు సంబంధించిన వివరాలు తెలియజేశారు.